Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. DC circuits నుండి ఎలాంటి MCQs appear అయ్యాయి ఒకసారి చూద్దాం. So let's see the first question. What is the primary material used in the resistance wire of wire wound resistor? Actually ఇక్కడ మనం ఒక విషయం గమనించండి. మనం ఏ మెటీరియల్ అనేది క్వశ్చన్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ యూ నెవర్ సాల్వ్ ద క్వశ్చన్. అంటే నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్లో ఉన్న మీనింగ్ ప్రాపర్గా అర్థం చేసుకుంటావో డెఫినెట్లీ నువ్వు క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతావు. సో ఇక్కడ వైర్ వూండ్ రెసిస్టర్ అని ఉన్నారు. సో ఇక్కడ వైర్ వూండ్ రెసిస్టర్ ఏదైతే వైర్ వూండ్ రెసిస్టర్స్ ఉన్నాయో ఆ వైర్ వూండ్ రెసిస్టర్స్ తయారు చేయడానికి నువ్వు ఎలాంటి పదార్థం ఎలాంటి మెటీరియల్ ఉపయోగిస్తావు అనేది క్వశ్చన్. అయితే మనం రెసిస్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే అది వైర్ వూండ్ రెసిస్టర్స్ కావచ్చు, నార్మల్ రెసిస్టర్స్ కావచ్చు, కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. అంటే ఎందుకు సార్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండాలి, కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి అనేది మీ ఉద్దేశం. కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎందుకు ఉండాలి అని అంటే టెంపరేచర్ చేంజ్ అయినా కూడా టెంపరేచర్ అనగా టెంపరేచర్ పెరిగినా టెంపరేచర్ తగ్గినా అంటే టెంపరేచర్ని నేను వేరియేషన్ అంటే టెంపరేచర్ని నేను చేంజ్ చేసినప్పటికీ రెసిస్టెన్స్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు. సో అలాంటి పదార్థంతో మనం రెసిస్టర్స్ తయారు చేస్తాం, కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మరి ఇలాంటి పదార్థాలకు ఎగ్జాంపుల్ మ్యాంగనిన్ 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 అదేవిధంగా సెకండ్ వన్ కాన్స్టెంటన్, సెకండ్ వన్ కాన్స్టెంటన్. కాన్స్టెంటన్ ఈ కాన్స్టెంటన్ మెటీరియల్కి మరో పేరు యురేకా అని పిలుస్తాం. యురేకా కాన్స్టెంటన్ అని చెప్పినా యురేకా అని చెప్పినా ఓకే. ఇంకొకటి మనకు నైక్రోమ్ కూడా ఉంటుంది. బట్ నైక్రోమ్ అనేది పర్టికులర్గా మనకు వైర్ వూండ్ రెసిస్టర్స్లో మనం ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాన్స్టెంటన్ మెటీరియల్లో మన కాంపోజిషన్ అంటే టూ డిఫరెంట్ మెటీరియల్స్ వాడతాము, వాటి యొక్క కాంపోజిషన్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చి నికెల్ ఉపయోగిస్తాము, కాపర్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ కాన్స్టెంటన్లో నికెల్ కాంట్రిబ్యూషన్ ఎంత, కాపర్ కాంట్రిబ్యూషన్ ఎంత? నికెల్ కాంట్రిబ్యూషన్ వచ్చి ఓన్లీ 45%, మరి కాపర్ కాంట్రిబ్యూషన్ వచ్చి 55%. చూడండి ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే 50%కి దగ్గరగా ఉన్నాయి. మరి ఇక్కడ మనం నైక్రోమ్లో చూస్తే నికెల్ అదేవిధంగా క్రోమియం. సో నికెల్ పర్సంటేజ్ వచ్చి 80%, దీని పర్సంటేజ్ వచ్చి క్రోమియం 20%. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ మనకు యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే టాపిక్ ఉంటుంది. అందులో మనకు హీటింగ్ ఎలిమెంట్స్లో వీటి యొక్క కాంట్రిబ్యూషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెటీరియల్స్కి కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ మెటీరియల్స్ని అంటే రెసిస్టర్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తాం. అయితే మనకు ఒకవేళ ఏ మెటీరియల్కి ఎలాంటి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంది, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏ మెటీరియల్స్కి ఉంది, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏ మెటీరియల్కి ఉంది, ఈ విషయాలు కనుక తెలిస్తే మనం క్వశ్చన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లోనే తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ లుక్ ఎట్ కాపర్, కాపర్ అనేది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే రెసిస్టర్ టెంపరేచర్ చేంజ్ అయినా కొద్దీ దాని యొక్క రెసిస్టెన్స్లో చేంజెస్ వస్తాయి కాబట్టి దీన్ని మనం సజెస్ట్ చేయకూడదు. సిల్వర్ కూడా కండక్టరే, కాపర్ కండక్టరే, సిల్వర్ గుడ్ కండక్టర్, అల్యూమినియం కూడా కండక్టరే. వీటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది అని అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వీటిని మనం ఎక్కడ ఉపయోగించాం, మనం ఎలిమినేషన్లోనే తొలగించవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చలో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్, థియరిటికల్ క్వశ్చన్లో న్యూమరికల్ ఇన్వాల్వ్ చేశాడు. అంటే ఒక న్యూమరికల్ క్వశ్చన్ని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అంటే సర్క్యూట్ ఇవ్వకుండా సర్క్యూట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు, దాన్ని మనం ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి మనం సర్క్యూట్ని డ్రా చేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. చలో, ఏ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 3 రెసిస్టర్స్. ఏమేమి రెసిస్టర్స్ ఉన్నాయి చూద్దాం. 3 రెసిస్టర్లు ఉన్నాయంట. ఒకటి 15 Ω, 10 Ω అండ్ 20 Ω, 3 రెసిస్టర్లు. 15 Ω రెసిస్టర్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద 15 Ω అనేది సిరీస్లో ఉందంట. ఎవరితోని సిరీస్లో ఉంది? విత్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 10 Ω అండ్ 20 Ω. అంటే చూడండి 10 Ω రెసిస్టర్ 20 Ω రెసిస్టర్ ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఈ ప్యారలల్ కాంబినేషన్లో సిరీస్లో ఉన్నది ఎవరు?
15 ఓమ్. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ని మనం అంటే ఇచ్చిన థియరిటికల్ ఫామ్లో ఇచ్చిన క్వశ్చన్ని మనం సర్క్యూట్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ క్వశ్చన్ నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. వోల్టేజ్ కూడా 15 ఓమ్. చూడండి 15 ఓమ్ ఇన్ సిరీస్ విత్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 10 ఓమ్, 10 ఓమ్ అండ్ 20 ఓమ్. చలో మరి ఇక్కడ if 24 voltage battery is applied across a circuit. ఈ సర్క్యూట్ మొత్తం దగ్గర 24 వోల్టేజ్ బ్యాటరీ అప్లై చేస్తే 24 వోల్టేజ్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది? ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ కరెంట్? ఇక్కడ కరెంట్ పాసింగ్ త్రూ ద 15 అని అనలేదు, కరెంట్ పాసింగ్ త్రూ ద 10 ఓమ్ అని లేదు, కరెంట్ పాసింగ్ త్రూ ద 20 ఓమ్ అని చెప్పలేదు. సో ఇక్కడ మనం వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద, చూడండి టోటల్ కరెంట్ అంటే ఏంటిది? టోటల్ కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? సో యాక్చువల్లీ ఐ అనే విలువ ఏంటిది? ఇక్కడ నా టార్గెట్ ఏంటి? ఐ కావాలి అని అంటే, మొత్తం కరెంట్ కావాలి అని అంటే మొత్తం వోల్టేజ్ బై మొత్తం రెసిస్టెన్స్. మరి ఐ ఈక్వల్ టు వి బై వి ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. మరి ఆర్ ఈక్వలెంట్ తెలియదు కదా. మరి ఆర్ ఈక్వలెంట్ అనేది నీ ప్రజెంట్ టార్గెట్. సో ప్రస్తుతం నీ టార్గెట్ ఏంటిది? ఆ నోన్ వేరియబుల్ ఏంటిది? తెలియని విలువ ఏంది? ఆర్ ఈక్వలెంట్. మరి ఆర్ ఈక్వలెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నేను ఇలా వస్తున్నప్పుడు 15 ఓమ్ ద్వారా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. మళ్ళీ డివైడ్ అయిన కరెంట్ మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. ఆబ్వియస్లీ ఈ నోడ్ నుండి ఈ నోడ్కి మధ్యలో ఉన్న బ్రాంచెస్ అన్ని ఎగ్జాక్ట్లీ ప్యారలల్లో ఉన్నాయని చెప్తాం. సో ఈ రెండు బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్. ఇక్కడ చూడండి ఆర్ ఈక్వలెంట్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 10 ఓమ్ అదే విధంగా 20 ఓమ్ ప్యారలల్లో ఉన్నాయి కదా. 10 × 20 / 10 + 20 అంటే 30. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సల్, నీకేమొస్తుంది? 20/3 అనేది ఈ ప్యారలల్ కాంబినేషన్ వచ్చింది. మరి ఆర్ ఈక్వలెంట్ ఏమొస్తుంది ఇక్కడ? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు, సో 15 ఓమ్ సిరీస్లో ఉంది కదా. ఇప్పుడు ఈ రెసిస్టర్, ఈ ఈక్వలెంట్ రెసిస్టర్ ఏ విధంగా ఉంటాయి? సిరీస్లో ఉంటాయి. 15 + 20/3 15 ముల్ల 45 LCM 320/3. ఇప్పుడు ఏమొస్తుంది? 65/3. చలో నేను ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే I ఈక్వల్ టు 24. వాట్ ఈస్ దిస్? 24/65/3. 65/3. ఇది చూడండి ఇక్కడ డివిజన్స్ మనకు తెలియాలి. P/Q ఫామ్లో ఉన్నప్పుడు 24/65 × 30 రాయొచ్చా లేదా? 3 × 3 రాయొచ్చా లేదా? రైట్. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. నాకు మల్టిప్లికేషన్ ఈజీగా అవ్వడానికి నేను ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే నాకు 30 వస్తుంది. ఇక్కడ కూడా నేను 10తో మల్టిప్లై చేస్తే నాకు 30 వస్తుంది. ఎందుకని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి 5 6 అంటే 5 6 30, 5 × 5 5 3 15. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇక్కడ పరిపూర్ణంగా డివిజన్ అనేది జరుగుతలేదు. సో మళ్ళీ మనం ఈ 10 ఇలాగే ఉంచుతాం. ఎందుకంటే ఫ్రాక్షన్స్ అంటే పాయింట్స్ ఫామ్లో రాయడం చాలా ఈజీ, దీన్ని డిస్టర్బ్ చేయకండి. సో మనం ఈ 24 × 6 ఇక్కడ చూడండి 24 × 6 కాంప్లికేషన్ అవుతుందని ఫీల్ అవ్వకండి. నేను దీన్ని ఈజీగా చేస్తున్నాను మనకి ఎక్కువ టైం లేకుండా. సో 6 × 12 120, 6 4 24, మనకి ఎంత వస్తుంది? 144 వచ్చింది. అంటే ఇక్కడ ఏమొచ్చిందండి న్యూమరేటర్లో? 144 మనకి ఇక్కడ ఏమొచ్చింది? 13 × 10. ఈ 144ని నేను 10తో డివైడ్ చేస్తే 14.4/13. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 14/13 కదా. 14/13 అంటే 1 చేత అంటే భాగించబడుతుంది. 1 పాయింట్ సంథింగ్ వస్తుందా లేదా? 14.4 అంటే ఈ విలువ అనేది 13 కంటే ఎక్కువనే ఉంది కదా. అంటే 1తోని కంపల్సరీ పోతుంది. సో వచ్చే ఆన్సర్ 1 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 2 పాయింట్ సంథింగ్ అయితే కాదండి. 13 × 26 ఎట్లా? కంప్లీట్గా ఎప్పుడు కూడా ఆన్సర్ సాల్వ్ చేయదు. 0.1 అయితే కాదు, 3 సార్లు అయితే పోదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమైతే అంటే యూ విల్ గెట్ అక్యురేట్ ఆన్సర్, దెన్ యూ కెన్ యూజ్ ద ఎలిమినేషన్ ప్రాసెస్. సో నేను నెక్స్ట్ ఒక సెషన్లో ఐటీఐ ఆస్పిరెంట్స్కి అనగా జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్కి, అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పి ఆస్పిరెంట్స్కి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్ ఆల్ ఐటీఐ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని విలువలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి కూడా ఒక వీడియో నేను చేస్తాను, అది త్వరలో మీ ముందుకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈస్
5 ఆంపియర్ ఒక కండక్టర్ ఉందంట బ్రదర్, దాని ద్వారా 5 ఆంపియర్ కరెంటు ఫ్లో అవుతుందంట. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ 10 ఓం. చూడండి, ఒక కండక్టర్ ఉంది, దానికి ఉన్న రెసిస్టెన్స్ అనేది 10 ఓం. దానికి ఉన్న రెసిస్టెన్స్ 10 ఓం. ఓకే, ఇది అబ్జర్వేషన్లో పెట్టండి. వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్ అకార్డింగ్ టు ఓమ్స్ లా? ఆల్రెడీ దీని ద్వారా ఇదొక కండక్టర్, ఈ కండక్టర్ ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? 5 ఆంపియర్. అయితే దీనికి ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 10 ఓం. అయితే అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఏదైతే ఒక రెసిస్టర్ దగ్గర, సపోజ్ ఇదొక రెసిస్టర్ అనుకుందాం, లేదంటే ఇది ఒక కండక్టర్ అనుకుందాం. ఈ కండక్టర్ వద్ద నేను ఒక వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీ దీని ద్వారా ఒక కరెంటు ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం అనేది ఇలా, అంటే దీని వద్ద అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో దేర్ ఫోర్ అంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే కాన్స్టెంట్ వస్తుంది V ఈక్వల్ టు R ఇంటూ I. నేను డైరెక్ట్గా V ఈక్వల్ టు IR అని రాశాను. కొన్నిసార్లు సమీకరణాలు కూడా ఇస్తారు. ఇదొక సమీకరణం. బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ నేను I ఈక్వల్ టు V/R అని రాయొచ్చు. అగైన్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల R ఈక్వల్ టు V/I రాయొచ్చు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? ఇక్కడ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే ఆల్రెడీ ఫిజిక్స్లో సేమ్ షిఫ్ట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓమ్స్ లా ఇస్ నాట్ వ్యాలిడ్ అని ఇచ్చాడు. కావాలంటే ఈ షిఫ్ట్ మీరు చెక్ చేయండి. సో ఇక్కడ నిన్నేం అడిగిండు? అంటే ఓమ్స్ వోల్టేజ్ అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటిది? ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR. మరి కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5, సింగిల్ రెసిస్టర్, సేమ్ కరెంట్ అండ్ 10. సో దేర్ ఫోర్ V ఈక్వల్ టు 50 volts. బ్రదర్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ నేను బిగినర్స్ని కూడా ఫోకస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ డీటెయిల్డ్గా ఇస్తున్నాను. సో ఆప్షన్ 50 volts అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ 3 questions వర్ అపియర్డ్ ఫ్రమ్ అంటే షిఫ్ట్ 9:30 AM టు 12:30 PM. కాబట్టి ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అగ్రిగేట్ చేసి సో విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఏసీ సర్క్యూట్స్ కూడా చేస్తాము త్వరలో. నెక్స్ట్ వీడియోలో ఏసీ సర్క్యూట్స్తో కలుద్దాం. సో మీరు ఫస్ట్ టైం అంటే మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.